నుంచి పారిస్ ఒలింపిక్స్ లో సత్తా చాటిన ఆటగాళ్ల ఆదాయం భారీగా పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా పలు బడా కంపెనీలు తమ బ్రాండ్లను ప్రమోట్ చేయించేందుకు క్యూ కడుతున్నాయి. నీరజ్ చోప్రా, మను భాకర్, హాకీ గోల్ కీపర్ పిఆర్ శ్రీజేష్, షట్లర్ లక్ష్య సేన్, షూటర్ అర్జున్ బాబుటాకు భారీగా ఆఫర్లు ఇస్తూ తమ ఉత్పత్తులను ప్రచారం చేయించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఈ ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించినప్పటికీ నీరజ్ చోప్రా బ్రాండ్ విలువ 40 నుంచి 50% పెరగడం విశేషం. నీరజ్ ఒక్కో బ్రాండ్కు సంవత్సరానికి 4 కోట్లు తీసుకుంటుండగా ప్రస్తుతం నీరజ్ నెట్వర్క్ సుమారు 37.6 కోట్లు. ఇప్పటికే నీరజ్ హై ప్రొఫైల్ ఎండార్స్మెంట్స్ స్విస్ లగ్జరీ వాచ్ మేకర్ ఒమేగాకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ తో పాటు లిమ్కా, బైజూస్, నైక్, జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్, బ్రిటానియా, మొబైల్ ఇండియా లాంటి 21 కేటగిరీల ఉత్పత్తులను ప్రమోట్ చేసేందుకు నీరజ్ తాజాగా ఒప్పందం చేసుకున్నాడు. ఇక పారిస్ ఒలింపిక్స్ కు ముందు మను భాకర్ బ్రాండ్ ఎండార్స్మెంట్స్ కోసం 20 నుంచి 25 లక్షలు అందుకుంది. అయితే ఈ ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించిన మను భాకర్ ఆదాయం 6 నుంచి 7 రెట్లు పెరిగిపోయింది. మను భాకర్ తో 40 కంపెనీలు ఒప్పందం చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఇప్పటికే ఆమె కొన్నిటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక బ్రాండ్ డీల్ 1.5 కోట్లకు ఓకే అయిందని, మరికొన్ని రోజుల్లో నీరజ్ చోప్రా బ్రాండ్ వాల్యూను మను భాకర్ అధిగమించే ఛాన్స్ ఉందని బిజినెస్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇక పిఆర్ శ్రీజేష్, లక్ష్య సేన్, అర్జున్ బాబుటా వంటి ఇతర అథ్లెట్స్ ఆదాయం కూడా డబుల్ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.